నమస్తే అండి. మన గార్డెన్‌లో మొక్కలు చాలా చనిపోతూ ఉంటాయి. వాటిని ఎలా బతికించుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దామండి. అదే నేను చెప్పబోయే ప్రతి టిప్ కూడా నా మొక్కల పైన నేను ఉపయోగించానండి. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అయితే జామ మొక్కకి ఫస్ట్ నేను ఈ టిప్ వాడకముందు ఇలా ఉంది. టిప్ వాడిన తర్వాత ఇలా ఉందండి. అయితే మీ గార్డెన్‌లో కూడా ఇలా మొక్కలు చాలా హెల్తీగా పెరగడానికి ఈ టిప్స్ ఫాలో చేయండి. పదండి అవి ఏ టిప్సో చూద్దాం. అసలు మన మొక్క నిజంగానే చనిపోయిందా? లేకపోతే మనకు అలా అనిపిస్తుందా? అనేది ముందు తెలుసుకోవాలండి. అదేంటి మొక్క మొత్తం ఆకులు రాలిపోయాయి, ఎండిపోయింది కదా అనేసి మీరు అనుకోవచ్చు. అయితే ప్రతి మొక్కలో కూడా జీవం ఉంటుందండి కొన్ని రోజుల వరకి. అది మనకి ఎలా తెలుస్తుందంటే మనకి కొమ్మలు అవన్నీ ఎండిపోతాయి, ఆకులు రాలిపోతాయి. బట్ ఏంటంటే స్టెమ్ ఏదైతే ఉంటుందో ఆ స్టెమ్‌లో మనకి జీవం ఉంటుంది. అది ఎలా తెలుసుకోవాలంటే దాని యొక్క స్కిన్‌ని మనము గోరుతో మనం కొంచెం ఇట్లా సైడ్కి జరిపామనుకోండి, అక్కడ మనకి పచ్చగా కనిపించింది అనుకోండి మొక్కలో జీవం ఉన్నట్టు. లేదు అది కూడా ఎండిపోయి బ్రౌన్ కలర్లోకి మారిందనుకోండి, అప్పుడు మీకు మొక్క అనేది కంప్లీట్గా చనిపోయినట్టే అండి. మీకు దానిపైన మీరు ఎలాంటి టిప్స్ ఫాలో చేసినా కూడా మొక్క బతకడం అనేది చాలా కష్టం. మొక్క బ్రతుకుందా లేదా అనేది మనం తెలుసుకున్నామండి. దాని తర్వాత ఇంకొక పని చేయాలండి. మనము ఏదైతే ప్లాంట్ పెట్టిన పాట్ ఉంటుందో ఆ పాట్లో మనకి మట్టి అనేది తడిగా ఉందా లేకపోతే డ్రైగా ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలండి. ఎక్కువగా తడిగా ఉంటే మాత్రం మీరు దాంట్లో నుంచి ఒక 2 ఇంచెస్ మట్టి అనేది రిమూవ్ చేయాలండి. రిమూవ్ చేసి దాంట్లో వాటర్ చేయకుండా ఒక 2-3 డేస్ మీరు వదిలేసేయండి. ఆ తర్వాత మీరు ఏదైతే మట్టి తీసారో దాంట్లో వర్మి కంపోస్ట్, ఎప్సమ్ సాల్ట్, అలానే మీరు సాఫ్ట్ ఫంగిసైడ్, ట్రైకోడర్మా, నీమ్ కేక్ పౌడర్ని కలిపేసుకొని ఆ మట్టి ఎంతైతే తీసారో ఆ మట్టిని మీరు ఫిల్ చేసుకోండి. అలానే మీరు వాటర్ చేయండి. దాన్ని సెమీ షేడ్లో పెట్టండి. అప్పుడు మొక్క అనేది బతకడానికి ఛాన్సెస్ ఉంటాయండి. టిప్ నెంబర్ 1 అండి. టిప్ నెంబర్ 1 వచ్చేసి మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ మనము 3% ఉంటుంది కదండి, అది మాత్రమే తీసుకోవాలి. మీరు 1 లీటర్ వాటర్లో ఒక 10 డ్రాప్స్ వేసేసి మీరు 15 డేస్ వన్స్ ఆ మొక్కకి ఇచ్చారనుకోండి, మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. సెకండ్ టిప్ తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల నాకు ఒక చిన్న మోటివేషన్ అండి, నేను మంచి కంటెంట్ తీసుకురావడానికి. ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ప్లీజ్ అండి. సెకండ్ టిప్ వచ్చేసి మొక్క చనిపోతుంది అనుకున్నప్పుడు మీరు ట్రైకోడర్మా విరిడిని మీరు ఆ సాయిల్లో మీరు కలిపేసుకొని మీరు వాటర్ చేశారనుకోండి, మొక్క బతికే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. థర్డ్ టిప్ వచ్చేసి నా ఫేవరెట్ టిప్ అండి. ఇది నేను చాలా వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను. అదే అండి మన దాల్చీని పౌడర్. దాల్చీని పౌడర్ చిన్న మొక్క అయితే 1 గ్రామ్ తీసుకోండి. మట్టిని లూజ్ చేసేసి ఆ మట్టిలో ఇచ్చాక మీరు వాటర్ చేయండి. అలా 3 డేస్ వన్స్ చేయాలండి. అప్పుడు మొక్క అనేది మీకు ఖచ్చితంగా బతుకుతుందండి. నేను జామ మొక్క పైన కూడా ఉపయోగించాను, అది మీకు తెలిసిందే. ఇంకొకటి ఏంటంటే మీకు ఈ టిప్స్లలో ఏ టిప్ బాగా నచ్చిందో మీరు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.